జై తెలంగాణ అందరికీ నమస్కారం. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో పార్లమెంటు సభ్యులందరం కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలను టేకప్ చేయవలసిందిగా మా అధినాయకుడి గారి ఆదేశాలతోని ఈ సెషన్ అంతా కూడా అందరు మినిస్టర్స్ని కలిసి పెండింగ్లో దాదాపుగా 52 అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా పోరాటం చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ వినోద్ అన్న గారు చెప్పినట్టు, జితేంద్ర అన్న గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అప్పటి మందం ఆపద మొక్కుల్లాగా రకరకాల హామీలు ఇచ్చి బయటపడదామని చూసిండ్రు. కానీ ప్రజలు స్పష్టమైనటువంటి మెజారిటీతోని పనిచేసే ప్రభుత్వం, తెలంగాణ బిడ్డలను తెలంగాణ ప్రజలను ఇష్టపడి పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని తెలంగాణ బిడ్డను ఎన్నుకోవడం జరిగింది. మరి సాధించినటువంటి విజయం ఇట్లానే నిలుపుకుంటాం. రేపటి నాడు పార్లమెంట్లో కూడా 16 సీట్లు గెలుస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాల్లో కూడా తెలంగాణ తరఫున ఇక్కడ మంచి పాత్ర కూడా పోషిస్తాం. అందులో భాగంగా మరి మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న 3 రోజులేమో ఈవీఎంల పాత్ర చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయినామన్నారు. అంటే పైనుండి ఫోన్ వచ్చిందట ఢిల్లీ నుండి, ఎవరినైనా మీరు ఒక్క రాష్ట్రంలో ఈవీఎంలు అంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మునిగిపోతారని చెప్పి ఇప్పుడు అది బంద్ చేసిండ్రు. అది బంద్ చేసి పాపం చంద్రబాబు నాయుడు గారి మీద దోస్తూ ఉన్నారు. అంటే తన ఫెయిల్యూర్స్ని, తన యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనించి నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఓడిపోయినా గెలిపోయినా నాయకుడు అనేవాడు తను బాధ్యత తీసుకోవడం అన్నది నేర్చుకుంటే, ప్రజల పక్షాన్ని నిలబడ్డం నేర్చుకుంటే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఇవాళ వచ్చినటువంటి విజయంతో మేమందరం పొంగిపోకుండా మరింత బాధ్యతతోని పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఢిల్లీలో లేవనెత్తుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.